కూర్చో కూర్చో అంటారు. మా గ్రామస్తులు ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమానికి ఏర్పాటు చేసిన మా గ్రామస్తులందరికీ పేరు పేరుగా ముందుగా ప్రత్యేక ధన్యవాదములు. నాకు గత 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. మొన్న గతంలో 2019 నుంచి ఇప్పటి వరకు అవకాశం ఇచ్చిన గ్రామస్తులకు మరియు మా పాలక మండలికి, ఇక్కడికి వచ్చిన వివిధ పార్టీ నాయకులకు, పత్రికా మిత్రులకు, విలేకరులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదములు. నన్ను నా పాలక వర్గాన్ని ఇంత ఆదరాభిమానాలతో సన్మాన కార్యక్రమం చేసిన ఈ యూత్ ఒకరని కాదు అందరూ ఆర్గనైజేషన్ అందరికీ ప్రత్యేక ధన్యవాదములు. ఇది మాకు పదవికే విరమణ, పనికి కాదు. పదవే విరమణ. పని ఎప్పుడు దీనికంటే ఇంకా స్ట్రాంగ్గా పదవి చేయగలుగుతాం మేము. కానీ మా టీం, మా బ్యాక్ బోన్ ఎవరున్నా కూడా ఇంతటి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గ్రామస్తులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. గవర్నర్ కోటాలో మరి తెలంగాణ ఉద్యమ రథసారథి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సీమాంధ్ర పెత్తందారి రాజకీయాలను, ఆధిపత్యాన్ని ధిక్కరిస్తూ మొత్తం తెలంగాణ సమాజాన్ని ఐక్యం చేసి పోరాటం వైపు మలిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పెద్ద మనిషి మరి కోదండరామ్ గారికి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నేపథ్యంలో మరి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అట్లనే కేసీఆర్, కేటీఆర్లు కుట్రబాన్ని ఇవాళ హైకోర్టు అభ్యంతరం లేదని చెప్పినప్పటికీ కూడా గవర్నర్ ఆమోదం తెలిపినాక కూడా ప్రమాణ స్వీకారాన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటూ కుట్రపూరితంగా హైకోర్టు నుంచి ఒక ఇంటీరియం డైరెక్షన్ తీసుకొచ్చి మరి అడ్డుకోవడం జరిగింది. నిజంగా కూడా సిగ్గుపడాలి. ఏ తెలంగాణ రాష్ట్రం కోసమైతే ప్రజలందరికీ నాయకత్వం వహించి సిద్ధాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, భావాలకు అతీతంగా సమస్త జనాలను, కుల సంఘాలను, ఉద్యోగస్తులను, విద్యార్థులను, మేధావులను, సబ్బండ కులాలను కదిలించి ఒక తాటిపై తీసుకొచ్చి మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి మనిషి ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ నేతను అనేక నిర్బంధాలకు గురి చేసి అరెస్ట్ చేయడం జరిగింది. కోదండరామ్ గారు కోరుకున్నది ఈ వచ్చిన తెలంగాణలో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను అనుగుణంగా పాలన కొనసాగాలని చెప్పేసి కోరుకున్నాడు. ఇవాళ మండలిలో కానీ శాసనసభలో కానీ కోదండరామ్ గారు ఉంటే గత 10 ఏళ్ల ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, దోపిడీ, ఇంకా సీమాంధ్రులకు ఎట్లా ఊడిగలు చేసిర్రో అవన్నీ కూడా కుట్రలు బయటపడతాయని చెప్పేసి ఉద్దేశంతో ఇవాళ ఒక ఉద్దేశపూర్వకంగా ఒక పిల్ల కుంక ఉద్యమానికి పరిచయం లేనటువంటి వ్యక్తి, అమెరికా నుంచి నేరుగా కండవుగా కప్పుకొని అధికారం పొందినటువంటి వ్యక్తి కేటీఆర్ లాంటోడు కోదండరామ్ గురించి మాట్లాడడం సిగ్గుపడాల్సినటువంటి అంశం. ఇవాళ ఈ విషయంలో బేషరతుగా తెలంగాణ సమాజానికి కేసీఆర్, కేటీఆర్, టీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో బేషరతుగా కోదండరామ్ సార్కి క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. 8వ తారీఖు తర్వాత ఖచ్చితంగా కోదండరామ్ సార్ ప్రమాణ స్వీకారం చేస్తారు. విధ్వంసమైనటువంటి విద్య నుంచి, విధ్వంసమైనటువంటి విలువల నుంచి ఇవాళ ఈ తెలంగాణను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అందుకే దీని పట్ల తీవ్రంగా కేసీఆర్ను నిర్ణయాలను, టీఆర్ఎస్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఇవాళ మరి కేసీఆర్ తలలేనటువంటి దుష్బొమ్మను దగలడం జరిగింది. మరి తెలంగాణ జనసమితి పక్షాన టీఆర్ఎస్ నాయకులకు ఖచ్చితంగా
మరి ఈ పార్లమెంట్ ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా మళ్ళొకసారి గుణపాఠం చెబుతేందుకు జనసమితి కాంగ్రెస్ పార్టీతో సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తాం. మా అత్తయ్యని మామయ్యని మర్చిపోకుండా వాళ్ళని విగ్రహ రూపంలో చూసుకోవాలని ఈ గుడి నిర్మించాము. మా పిల్లలకి ముందు తరాల వాళ్ళకి తల్లిదండ్రులని ఏ విధంగా ప్రేమించాలి, ఏ విధంగా చూసుకోవాలనే ఆలోచనతోని మేము ఈ గుడి నిర్మించడం జరిగింది. ప్రతి వాళ్ళ చనిపోయిన రోజు సెర్మనీ రోజు ఇక్కడికి వచ్చి మా కుటుంబ సమేతంగా కొంచెం టైం స్పెండ్ చేస్తాం. మాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ మా అత్తయ్య వర్ధంతి రోజు ఫస్ట్ వర్ధంతికి స్కూల్ పిల్లలకి బ్యాగ్స్, బుక్స్, ఐడెంటిటీ కార్డులు ఇవ్వడం జరిగింది. టై బెల్ట్లు, పెన్స్, బుక్స్ 2022లో ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి మా అత్తగారి పేరు మీద, మామయ్య గారి పేరు మీద బ్యాగ్స్ అన్నీ డొనేట్ చేశాము. కష్టపడి ఉన్నత స్థాయిలో ఎదిగినటువంటి డి విజయ్ గారు వాళ్ళ అమ్మ నాన్నకి గుడి కట్టించి మా గ్రామంలోనే ఒక ఆదర్శమైన వ్యక్తిగా అభివృద్ధి చెందిండు. ఈ ఆదర్శమైన వ్యక్తికి మనం ఏ రూపాన కూడా ఇక్కడ ఆయన మాటలలో మనం చెప్పలేము. ఒక తల్లిదండ్రులకు గుడి కట్టించి జీవితాంతం వాళ్ళకు కనపడని దేవుళ్ళకు పూజించడం కంటే తల్లిదండ్రులను పూజించడం మంచిదని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అందరికీ ఆదర్శంగా మా గ్రామంలో ఉండి ఆయన ముందుకు వెళ్తున్నందుకు మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. ఆయనకు మేమందరం కృతజ్ఞతలు. ఈరోజు ఉదయం వరంగల్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి చెందినటువంటి ఇన్స్పెక్టర్ మరియు అసిస్టెంట్ సూపరింటెండెంట్ గారు, సిబ్బంది మన మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఎక్సైజ్ నేరాల నిమిత్తం తనిఖీలు నిర్వహించే సమయం లోపల రైల్వే స్టేషన్ ఎదురుగా పార్కింగ్ స్లాట్లో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండడంతో వాళ్ళను ఆపడానికి మన సిబ్బంది ప్రయత్నం చేశారు. దాంతో అక్కడ ఉన్నటువంటి ఒక మగ వ్యక్తి పారిపోయాడు. ఆడ వ్యక్తిని మనం అదుపులోకి తీసుకున్నాము. సో తీసుకొని ఆవిడను పరిశీలించి ఆవిడను అడిగితే తనది మహారాష్ట్ర అని చెప్పింది. తను మన వైజాగ్ నుంచి వస్తున్నట్టుగా చెప్పింది. తన చుట్టూ ఒక 3 బ్యాగులు కనబడ్డాయి. ఆ బ్యాగుల్లో ఏముందని చెప్తే తడబడుతూ ఉన్నది. తనకు తెలుగు సరిగా రాదు. మన వాళ్ళు అడిగితే దాంట్లో విశాఖపట్నం పాడేరు నుంచి గాంజాయి తీసుకొస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. దాంతో మనం ఆ బ్యాగులను ఓపెన్ చేయడము, ఇన్స్పెక్షన్ వెరిఫై చేయడం కూడా జరిగింది. దాంట్లో మనకు 19 ప్యాకెట్ల లోపల గాంజా ప్యాక్ చేయబడి కనబడింది. సో తర్వాత ఆ వ్యక్తి పేరు వివరాలు అడిగితే తన పేరు మేఘ రాజేంద్ర రోకడే, పూనాలో నివాసం ఉంటున్నట్టుగా చెప్పింది. ప్లస్ పారిపోయినటువంటి వ్యక్తి గురించి అడిగితే మనకు అతని పేరు విజయ్ భరత్ సదావర్తిగా చెప్పిందనమాట. వీళ్ళిద్దరు కూడా వైజాగ్ జిల్లా లోపల పాడేరు గ్రామం లోపల గాంజాయి తీసుకొని పూనాకు తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఆ వెళ్ళే క్రమం లోపల మనకు ఈ మహబూబాద్ దగ్గర ట్రైన్ మార్చడం కానీ లేకుంటే ఒక ప్రయాణ వేరే రకంగా మార్చుకోవడానికి దిగినటువంటి ప్రయత్నం లోపల మనకు ఈరోజు దొరికిపోయారు వీళ్ళు. సో ఈ అమ్మాయిని ఫర్దర్గా ఇంకా విచారిస్తే తన మీద ఆల్రెడీ ఇంతకుముందు విశాఖపట్నంలో 200 కిలోల గాంజాయితో అక్కడ కేసు పట్టుకున్నట్టుగా, తను 3 నెలలు అక్కడ జైలు జీవితం గడిపినట్టుగా కూడా చెప్పింది. ఇంకా ఈమె భర్త మీద కూడా పాతగా గాంజా కేసులో ఉన్నట్టుగా ఆవిడ యొక్క విచారణలో మనకు తెలియజేయడం జరిగింది. ఈ మొత్తం ప్యాకెట్లలో మనం ఓపెన్ చేస్తే దాంట్లో మన 42.63 కిలోల గాంజాయి ఉంది. దీని యొక్క మార్కెట్ వాల్యూ ఉన్నటువంటి గంజాయి విలువ సుమారు 10,50,000గా ఉంటుంది. సో పారిపోయిన వ్యక్తి గురించి డీటెయిల్స్ అన్ని తీసుకోవడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తీసుకొని అతన్ని కూడా అరెస్ట్ చేయడానికి మా సిబ్బంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది మనకు మా డైరెక్టర్ శ్రీ కమల్ హాసన్ రెడ్డి గారు ఈ జనవరి 21 నుంచి మన 31 వరకు 21 నుంచి 31 వరకు ఒక స్పెషల్ డ్రైవ్, అంటే మాదక ద్రవ్యాల మీదనే ఒక ప్రత్యేకమైనటువంటి చర్య తీసుకోవడానికి ఉద్దేశించినటువంటి రేడ్స్ నిర్వహిస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది ఇది. అందులో భాగంగానే ఈరోజు మనం మహబూబాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో మనం ఈ తనిఖీలు నిర్వహించడం జరిగింది.